మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే ఏమిటో మీకు అర్థమైందా? అతని భుజముల మీద రాజ్యభారం అంటే ప్రభునెరగని మనందరి కోసం ఆయన ఎంతో ప్రాణత్యాగం చేసి మన కోసం మరణించి మన పాప శిక్షణ భరించి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినాడు. మనం అనుభవించవలసిన శిక్ష ముందుగానే ఆయన చెల్లించి వెళ్ళినాడు. ఆయన రాజ్యభారం, భుజముల మీద రాజ్యభారం మనం అందరినీ పరలోకం వైపు నడిపించే ఒక భారమే ఆ యొక్క ప్రభు యొక్క రాజ్యభారం అని యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని గుర్తుకు తెచ్చుకొని, శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని గుర్తుకు తెచ్చుకొని మనమంతా కూడా ఆయన రాజ్యభారంను నెరవేర్చువారై ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎన్నడూ తొలగిపోకుండా క్రీస్తు యొక్క మహాకృపను బట్టి పరలోక రాజ్యానికి వారసులగుటకు మనం సిద్ధంగా ఉండాలి. 10 ఆజ్ఞలు పాటించుచు ఒకరినొకరిని ప్రేమించుచు మనం ముందుకు సాగేవారముగా ఉండాలి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా దేవుడు అని ఆ యెషయా గ్రంథకర్త చెప్పి ఉన్నాడు. ప్రభువా, మేము నీ రాజ్యభారాన్ని నెరవేర్చే వారుగా ఉంటాకి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి.